హాయ్ అండి, అమ్మ చేతి రుచులకు స్వాగతం. ఇంట్లో వాళ్ళ కోసం రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూసేసుకున్నాం. బొంబాయి రవ్వ 1/2 కిలో, పంచదార 150 గ్రాములు అండి, కొంచెం జీడిపప్పు అండి, కొంచెం కిస్మిస్ పళ్ళు అండి, 3 స్పూన్ల నెయ్యి అండి, కొంచెం ఎండు కొబ్బరి, ఒక 5 యాలక్కాయలండి. ముందు బాండ్లీలో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేగిందండి, జీడిపప్పు వేపుకుందాం. లైట్గా కలర్ మారిన తర్వాత గిన్నెలోకి తీసేసుకుందామండి. ఇందులోనే కిస్మిస్ కూడా వేయించేసుకుందామండి. ఇవి కూడా కలర్ మారిన తర్వాత గిన్నెలోకి తీసేద్దామండి. కలర్ మారింది కదా, తీసి పక్కన పెట్టుకుందాం. ఈ నెయ్యిలోనే రవ్వ కూడా వేపుకుందామండి. కొబ్బరి తీసుకున్నాం కదండి, రవ్వతో పాటు ఇది కూడా కలిపి వేయించుకుందాం. రవ్వ వేగేలోపండి 1/2 లీటర్ పాలు పక్కన కాసుకుందాం. ఈ కలర్లో వేగాలండి. రవ్వ ఈ కలర్లో వేపుకోవాలండి. తీసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ వేపుకున్నాం కదండి, లడ్డు చుట్టుకుందాము. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ రవ్వ వేపిన రవ్వని వేసేద్దాం. వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేద్దామండి. ఇందులోనే యాలక్కాయ పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, ఈ పాలు పోసుకుంటూ నెమ్మదిగా కలుపుకొని ఉండ చుట్టుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకొనండి, తీపి చూసుకోండి. మాకు సరిపోయింది, మీకు ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. పాలు కొంచెం పోసుకుంటూ ఇలా కలుపుకొని ఉండ చుట్టుకోండి. ఉండ ఇలా చుట్టుకోవాలండి. పాలు కూడా ఇన్ని పట్టవండి, కొంచెం పోసుకుంటా సరిపోని కలుపుకొని ఇలా తయారు చేసుకోండి. ఇంతేనండి రవ్వ లడ్డులు తయారు. సింపుల్గా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. మా మనోడికి టేస్ట్ చూపిద్దాం కదండి. అది టేస్ట్ చూడు ఎలా ఉందో. చాలా బాగుంది, అన్నీ సరిపోయింది. నెయ్యి కూడా ఫ్లేవర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, అమ్మ అయితే రవ్వ లడ్డు ఎట్లా చేసిందో చూశారు కదా. మీరు కూడా ఇట్లాగే తయారు చేసుకొని తినండి, చాలా రుచికరంగా ఉన్నాయి. మీ కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.